హై గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఇది గమ్యాలు లక్ష్యాలు స్పష్టీకరణ కంటిన్యూషన్ టాపిక్ అండి. సో ఈ టాపిక్లో మనం ఈరోజు స్పష్టీకరణల గురించి అయితే చూద్దామండి. సో దానికంటే ముందు మనము ఒక డెఫినేషన్ చెప్పుకుందామండి. అదే కట్టర్ వి గుడ్. ఆల్రెడీ 3 డెఫినేషన్స్ చెప్పానండి, ఇంపార్టెంట్వి. ఇది ఒక సైడ్ డెఫినేషన్, సో అందుకని గుర్తుపెట్టుకోండి. ద కంక్లూజన్ ఆఫ్ స్కూల్ స్పాన్సర్డ్ యాక్టివిటీ. సో స్కూల్ అనేది ఒక కంక్లూజన్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పచ్చు, లేదా పాఠశాల ప్రమోజిత కార్యాచరణ నిర్దేశించబడే ముగింపే లక్షణం అని కూడా అన్నదండి వ్యక్తి. కార్టర్ వి గుడ్ అండి. సో అదొక డెఫినేషన్. అదేవిధంగా ఉద్దేశాల లక్ష్యాల మధ్య డిఫరెన్సెస్ చెప్తున్నానండి. సో ఉద్దేశాల లక్ష్యాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లక్ష్యాలు అనేది స్వల్పకాలంలో సాధించడానికి ఉంటాయి, కొంచెం దీర్ఘకాలంలో ఉండేటివి ఉద్దేశాలు కొంచెమే ఉంటాయండి. గమ్యాలు అతిగా ఉంటాయి, అంటే చాలా దీర్ఘమైనవి. ఇవి ఏంటంటే గమ్యాల కంటే కొంచెం నిర్దిష్టంగా ఉండేటివి ఉద్దేశాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఈరోజు మనం ఇంకొంచెం చూద్దామండి. ఎందుకు బోధించాలి, ఉద్దేశాలు ఎందుకు బోధించాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ మెన్షన్ చేస్తాను. దానిలోంచి మీరు వెళ్తే వాట్సాప్ గ్రూప్లో, దాంట్లో మనమైతే అన్వాంటెడ్ ఏమీ పోస్ట్ చేయమండి. జస్ట్ నేనైతే పీడిఎఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీడిఎఫ్స్ మాత్రమే దాంట్లోకి వస్తాయి. అదేవిధంగా ఉద్దేశాలు. సో ఉద్దేశాల్లో ఫస్ట్ వన్, ఎందుకు బోధించాలి. సో ఇది బోధన ఏం సాధించాలి అని చెప్పడానికి యూజ్ అవుతుందండి. సో ఇది కరికులం ప్రిపరేషన్కి యూజ్ అయ్యేది ఉద్దేశాలు, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యేది లక్ష్యాలు. అదే లక్ష్యం. ఇది అస్పష్టంగా ఉంటుంది, ఎందుకంటే స్పష్టంగా ఉంటేనే కదా వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను క్లాస్లో ఎడిషన్ నేర్పియాలని వెళ్తున్నాను, సో అది లక్ష్యాలు అవుతాయి. ఎడిషన్స్ ఎక్కడిచ్చినా చేయాలి, ఎక్కడిచ్చినా చేయగలరు అనేది ఉద్దేశం. ఇది అస్పష్టంగా ఉంటే ఇవి స్పష్టంగా ఉంటాయి. నాలుగోది, ఇవి మూల్యాంకనం చేయడం కష్టం, ఇవి మూల్యాంకనం చేయడం ఈజీ. సో బోధనకు దిశానిర్దేశం చేస్తుంది, ఇది ఈ దిశను చేరుకోవడంలో స్పష్టత ఇస్తుంది. పాఠశాల పరిధిని దాటి ఉంటుంది, ఇది పాఠశాల పరిధిలోనే ఉంటుంది. సో ఇంకా కరికులం అంటే పాఠశాల పరిధిని దాటి ఉంటుంది, ఇది సిలబస్ కాబట్టి ఇది వెంటనే ఉంటుంది. విద్యావేత్తలు, రాజకీయవేత్తలకి గురించి అంటే లేదంటే దాన్ని ఉద్దేశించి ఉండేది ఉద్దేశము. ఇది టీచర్ రిలేటెడ్ లక్షణం. సో ఇంకా ఉద్దేశాలు సుదూర గమ్యాలు, ఇక లక్ష్యాలు దగ్గరి గమ్యాలు. అంటే ఇవి చాలా దూరమైన గమ్యాలు, ఇవి దగ్గరి గమ్యాలు. సో దీర్ఘకాలిక గమ్యాలు అంటే చాలా దీర్ఘంగా ఉండే గమ్యాలు, ఇవి వచ్చి స్వల్పకాలిక గమ్యాలు. సాధారణమైనవి ప్రత్యేకమైనవి. సో ఇవండి వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్. సో ఈ 10 డిఫరెన్సెస్ మనకు అర్థమైతే మనకి ఎక్కడి నుంచి వచ్చినా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో దాని కంటిన్యూషన్ మనం ఈరోజు లక్ష్యాలు స్పష్టీకరణ చూద్దాం. ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెషలైజేషన్స్. సో లక్ష్యాలు స్పష్టీకరణలు. నేను హ్యాండ్ ప్రిపేర్డ్ నోట్స్ అండి అది, అందుకనే అండి నేను దీనిలో పెట్టాను. సో నేను డీకోడ్ చేసి దాని నుంచి ఉన్న ఎక్స్ప్లెనేషన్ని విడిగా చేసి ఇస్తున్నానండి, కొంచెం క్లియర్గా ఉంటుందండి. విద్యార్థి యొక్క ప్రవర్తనను మార్పుకి కారణమయ్యేది లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు స్పష్టీకరణలు అంటామండి. అంటే దాని అర్థము, ఈ స్పష్టీకరణ ప్రత్యేకంగా మూడు రకాల అంశాల్లో మనం చూస్తాం. అవి ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. ఆలోచనలు అయితే ఏవైతే మనం థాట్స్ ఉంటామో వాటిని ఆలోచనలు అంటాం. ఆ ఆలోచనలు బ్రెయిన్ రిలేటెడ్, అనుభూతులు హార్ట్ రిలేటెడ్, చర్యలు యాక్షన్స్ చేతులవి. సో ఇక్కడ ఆలోచనలు దేనికి అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటివి, అనుభూతులు భావావేశ రంగానికి, చర్యలు మానసిక చలనాత్మక రంగానికి. ఈ అన్నీ కూడా దేనికి కారణమవుతాయంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమవుతాయి. అందుకనే అండి లక్ష్యాలు స్పష్టీకరణలో ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు దేనికి కారణమవుతాయి అంటే విద్యార్థి యొక్క ప్రవర్తనకు కారణమవుతాయి. ఆ ప్రవర్తనలో కూడా 3 బ్రెయిన్ హార్ట్ ఫంక్షన్స్, ఏవైతే చేతులు కాళ్ళతో చేసే పనులు. బెంజమిన్ బ్లూమ్స్ అంటే మనకి తెలిసి ఉన్నది ఇవన్నీ గురించి చెప్పింది వ్యక్తి బెంజమిన్ బ్లూమ్స్. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు ఒకదానితో ఒకటి మిళితం అయ్యి ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి బెంజమిన్ బ్లూమ్స్. అంటే ఒకదానితో ఒకటి కనెక్టెడ్గా ఉన్నాయి అని చెప్పి.
సో ఈ ఫిగర్ని చూస్తే మీకు అర్థమవుతుందండి. సో ఒక పక్క థాట్స్, ఒక పక్క ఫీలింగ్స్ అంటే హార్ట్ రిలేటెడ్, ఒక పక్క యాక్షన్స్ మనం తీసుకుంటే దాని మధ్యలో ఈ కనెక్టెడ్ పార్ట్ ఉంది అన్నిటికీ, అది విద్యార్థి యొక్క బిహేవియర్ అని చెప్తుందండి. సో బిహేవియర్ ఉమ్మడి ప్రదేశం ఈ బిహేవియర్ అండి. సో ఈ థాట్ ఆలోచన కూడిన చర్యలు, అనుభూతితో కూడిన చర్యలు, ఈ ఫీలింగ్స్, ఇది జ్ఞానాత్మక రంగం, మానసిక రంగం, ఈ 3 రంగాలు మనకు ఉన్నాయండి. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో ఇది ఒక్క నిమిషం అండి. సో నెక్స్ట్ ఇప్పుడు వీటి ముందు మూడింటి డెఫినేషన్స్ చూద్దాం. అంటే ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్స్ అనుకోండి. సో మూడింటికి డిఫరెన్స్. సో జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో ఈ జ్ఞానాత్మక రంగం ఏదైతే ఉందో ఆ జ్ఞానాత్మక రంగం గురించి చెప్పిన వ్యక్తి బిఎస్ బ్లూమ్ అండి. ఆయన పూర్తి పేరు బెంజమిన్ శామ్యుయల్ బ్లూమ్. సో ఇది ఆయన 1956లో దీని గురించి చెప్పడం జరిగింది. సో దీన్ని సవరించిన వ్యక్తి, ఆయన తర్వాత దాన్ని సవరించిన వ్యక్తి గాగ్నే. సో బెంజమిన్ బ్లూమ్ దాని గురించి చెప్పారు, దాన్ని సవరించిన వ్యక్తి గాగ్నే. సో నేను ప్రతి దాని గురించి చెప్పానండి. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, మానసిక చలనాత్మక ఎబిలిటీ, భావావేశ రంగం, వీటన్నిటి గురించి నేనైతే దీనిలో స్పష్టీకరణలు ఇవ్వడం జరిగిందండి. సో అంటే మనం మెథడాలజీ విని దానిలో జ్ఞానాత్మక రంగం, మానసిక రంగం, చలనాత్మక రంగం, భావావేశ రంగం ఇలాగే మనకు అర్థమైపోయింది కాబట్టి సో అందుకనే అండి నేను వీటిని ఇలాగే రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, జ్ఞానాత్మక రంగం 1956, 5 గుర్తుపెట్టుకుంటే పక్కన ఆల్టర్నేట్ నెంబర్ 6 అది గుర్తొచ్చేస్తాయి. సో 5 గుర్తుపెట్టుకుంటే మనకి వెంటనే 6 గుర్తుకొచ్చేస్తుందండి. సో 1956 వెంటనే 1964, 1969, 1972 ఇవన్నిటివి వీటి డేట్స్. ఒకటి వచ్చి బ్రెయిన్ రిలేటెడ్, ఒకటి వచ్చి హార్ట్, ఒకటి వచ్చి హ్యాండ్స్ యాక్షన్స్ రిలేటెడ్. సో దీన్ని చేసిన ఆయన బెంజమిన్ శామ్యుయల్ బిఎస్ బ్లూమ్. దీన్ని సహకరించిన వ్యక్తి, దానికి సహకరించిన వ్యక్తి గాగ్నే, అంటే ఆయన తర్వాత చేసిన వ్యక్తి లేదా ఈయనకి హెల్పింగ్ చేసిన హ్యాండ్. సో దీన్ని చేసింది డేవిడ్ ఆర్ కాథాల్ గారు దాన్ని చేస్తే దీనికి హెల్ప్ చేసింది, సహకరించింది మాసియా. సో దీన్ని చేసింది ఇద్దరండి, ఎలిజబెత్ సింపన్స్, ఆర్హెచ్ దవే. దీనికి సహకరించిన వ్యక్తి హీరోస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి అండి, హీరోస్. దీనికి సహకరించిన వ్యక్తి హీరోస్, ఇక్కడ గాగ్నే, ఇక్కడ మాసియా, ఇక్కడ హీరోస్. సో దీనిలో ముఖ్యమైన పార్ట్ మెదడు, దీంట్లో హృదయం, దీంట్లో కరేంద్రియాలు యాక్షన్స్, చేతితో కాల్ చేసే పనులు. ఇక్కడ వర్గీకరణ, ఈ వర్గీకరణ ఎలా ఉందంటే సరళత నుండి క్లిష్టత వరకు, సింపుల్ టు కాంప్లెక్స్. ఇక్కడ అంతర్వృద్ధి, సో ఇన్నేట్ ఎబిలిటీస్ లాగా. ఇక్కడ సమన్వయీకరణ, కోఆర్డినేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ సరళత నుంచి క్లిష్టకు, ఇక్కడ అంతర్వృద్ధి, ఇక్కడ సమన్వయీకరణ కోఆర్డినేషన్, అంటే కాళ్ళకి చేతుల మధ్య కోఆర్డినేషన్. సో ఇక్కడ ఆలోచనకు ఆచరణకు సంబంధం. ఇక్కడ వీటిలో మెయిన్గా ఈ ఎవరెవరు చేశారు అని అడగచ్చు, లేదు అని అంటే మళ్ళీ మెయిన్గా అడిగేది ఒకటే అండి. సో ఈ 6లో వేటి తర్వాత వేటిది, ఒక్కొక్క దాంట్లో ఒక్క జ్ఞానాత్మక రంగంలో మాత్రమే 6 రకాలు ఉన్నాయి, మిగిలిన అన్నిట్లో 5 రకాలే ఉన్నాయి. సో వాటిని నేను ఇంగ్లీష్లో రాసుకున్నానండి. సో కొంచెం నాకు క్లారిటీ రావడానికి, ఆ తెలుగులో కొత్త పదాలు కాబట్టి. సో ఆ 6లో ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అడగడానికి థర్డ్ ఉంటుంది, లేదా థర్డ్ వన్ ఏది అలా అడగడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకని మనం వరుసగా నేర్చుకోవాలండి. సో దీంట్లో థర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొత్తం అన్నీ. సో ఫస్ట్ వన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యూషన్. ఇదంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, ఎవాల్యూషన్, మూల్యాంకన, ఇలాగా ఉంటాయండి. సో 6. దీనిలో మనము ఫస్ట్ ఉంది కాబట్టి ఇది గ్రేట్ అనుకుంటాం, కానీ ఇది సరళమైనది. దీనిలో ముఖ్యమైనది ఏంటంటే 6 మూల్యాంకనం. ఇలాగా వెళ్తుందండి, అంటే పై నుంచి కిందకి వెళ్ళదండి. సో కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే ముఖ్యమైనది ఇది ఎవాల్యూషన్, దాని తర్వాత ముఖ్యమైనది సింథసిస్, దాని తర్వాత ఎవాల్యూషన్, దాని తర్వాత అప్లికేషన్, దాని తర్వాత అండర్స్టాండింగ్, దాని తర్వాత నాలెడ్జ్. ఇది మీకు
ట్రై మెథడాలజీస్లో అన్నిటికీ యూజ్ అవుతుందండి, ఈ మెథడాలజీలో కూడా యూజ్ అవుతుంది. దాని తర్వాత భావవేశ రంగంలో ఉన్న 5 ముఖ్యమైన రకాలు, ప్రవర్తనలో ఉన్న ఉప రకాలు ఏంటి అని అంటే రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే విఓసి. ఆర్ఆర్ రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. విఓసి అలానే గుర్తుపెట్టుకోవచ్చు అండి. దీంట్లో కూడా ముఖ్యమైనది ఏంటి అని అంటే లాస్ట్ 5th వన్ క్యారెక్టరైజేషన్ అండి. సో దాని తర్వాత సరళమైనది లేదా మౌలికమైనది ఏంటంటే రిసీవింగ్. ఇలా కూడా క్వశ్చన్ రావడానికి ఉంది. దీనిలో ముఖ్యమైనది ఏది, సరళమైనది ఏది కూడా గుర్తు రావడానికి ఉంది, మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే మానసిక రంగం. మానసిక రంగంలో ఉన్న 5 ఉపరంగాలు ఏవి అంటే ఇది ఈజీగా కోడ్ ఇక్కడ రాసాను చూడండి. IMPAN ఇమిటేషన్, మ్యానిపులేషన్, పర్సెప్షన్, ఆర్టికులైజేషన్, న్యాచురలైజేషన్. సో IMP అంటే ఇంపార్టెంట్ అంటాం కదండి, IMPAN. సో ఇక్కడ వీటిని తెలుగులో కూడా అక్కడ మెన్షన్ చేస్తాండి. ఇది మాత్రం తెలుగు కాదండి. ఈ ఏవైతే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యూషన్ ఉందో ఈ వాటిల్లో ఉన్న కొన్ని రకాలు అండి. అంటే ఇక్కడ ఇవైతే 6 రకాలు ఉన్నాయి. వాటిలోంచి మళ్ళీ సపరేట్గా 3 ఉప రకాలు ఉన్నాయి. అంటే బోధనా లక్ష్యాలు సాధించేటివి ఏంటి అంటే దీంట్లో ఈ ఫస్ట్ 3 వస్తాయి. అంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. ఈ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ వచ్చాయి, కానీ అవి అక్కడ రావు. ఇక్కడ బోధనా లక్ష్యాలు, వీటిని మనం ఏమంటామంటే బోధనా లక్ష్యాలు అంటాం. అవే ఈ రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్ అవే వస్తాయి అంటే అవి రావు, వేరేటివి వస్తాయి. అవి ఏంటి అంటే అభిరుచి, వైఖరి, ప్రశంస. అభిరుచి ఇంట్రెస్ట్, వైఖరి యాటిట్యూడ్, ప్రశంస అప్రిసియేషన్. ఈ 3 దేంట్లో భాగం అని అంటే ఈ భావావేశ రంగంలో భాగం. ఆ భావావేశ రంగంలో రిసీవింగ్ అంటే ప్రశంస. మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దాంట్లో కూడా ఉండాలి ప్రశంస, అప్రిసియేషన్. తర్వాత రెస్పాండింగ్లో అభిరుచి ఉండాలి. అలాగే వాల్యూయింగ్లో వైఖరి ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. అంటే యాటిట్యూడ్ అంటే మనం యాటిట్యూడ్ చూపించడం కాదండి, ఇది ఒక రకమైన వైఖరి అని అర్థం. అది ఆ 3 ఫస్ట్ 3లో నుంచి వచ్చాయి అని చెప్పడం, ఉపరంగాలు, దాని నుంచి వచ్చిన ఉపరంగాలు అని. సో ఇక్కడ ఇమిటేషన్, మ్యానిపులేషన్, పర్సెప్షన్ అంటే ఈ మనం చేతులతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో మానసిక రంగానికి సంబంధించినటివి. మానసిక రంగం కదండి, మానసిక చలనాత్మక రంగం. నేను చలనాత్మక రంగం రాసుకోలేదు, మీరు రాసుకోండి. చలనాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం అంటారు. అంటే చేతులతో కాళ్ళతో చేసేటివి, యాక్షన్స్, కోఆర్డినేషన్కి యూజ్ అయ్యేటివి. సో దీంట్లో మనకి వచ్చే ఒకే ఒక ఉపరంగం కళ ఏంటి అంటే స్కిల్. ఆ స్కిల్ మనం నైపుణ్యం, కౌశలం అని చాలా రకాలుగా అంటాము. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ అండి. దానిలో చాలాసార్లు బిట్ వచ్చింది. జ్ఞానము, అవగాహన గురించి మనం తెలుసుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే నెప్తికి తెచ్చుకోవడం, గుర్తిస్తాడు లేదా గుర్తించడం. నెప్తికి తెచ్చుకోవడం అంటే గుర్తు తెచ్చుకోవడం. నెప్తికి తెచ్చుకోవడం అంటే గుర్తు తెచ్చుకోవడం అండి. ఏదైనా ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం కానీ లేకపోతే గుర్తించడాన్ని కానీ వాటిని మనం జ్ఞానం అంటారు. జ్ఞానం, అవగాహన మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఇది జ్ఞానానికి సంబంధించిన, అవగాహనకు సంబంధించిన లేఖన అన్వయమా, విశ్లేషణమా అని అడుగుతారు. సో వీటిలో నుంచి అండి ఫస్ట్ దాంట్లో అడిగినప్పుడు జ్ఞానం అంటే 2 అండి. నెప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. నెప్తికి అంటే ఇక్కడ జ్ఞా ఉంది కదా, దాని జాన్ కూడా నెప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. నెప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, ఆ 2 విషయాలు కనిపిస్తే అవి జ్ఞానం. ఇంకా అవగాహన అంటే సొంత పదాలతో వివరించడం, సొంత ఉదాహరణలు ఇవ్వడం, సొంత వాక్యాలు రాయడం, వర్గీకరించడం. అంటే తేడాలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఫలితాలు చెప్పడం. ఇందాక మనము ఉద్దేశాలకి, గమ్యాలకి డిఫరెన్షియేషన్ చెప్పాం కదా, అది అవగాహన. ఇప్పుడు ఏదైనా పిల్లవాడు జైలం ఫైలంకి కానీ లేకపోతే ఎరోబిక్ రెస్పిరేషన్ చెప్పడం కానీ లేకపోతే కుక్కకి నక్కి తేడాలు చెప్పడం, కుక్క నక్కకి తేడాలు చెప్పగలుగుతున్నాడు అని అంటే ఆ 2 సేమ్గా ఉంటాయి కొంచెం చూడడానికి. కానీ అది ఒక వైల్డ్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్ అని డిఫరెన్స్ చెప్పగలుగుతున్నాడు అని అంటే అతనికి అది ఏంటి అని అవగాహన అయినట్టు. అలా కాకుండా దాన్ని డైరెక్ట్గా చూపించినప్పుడు గుర్తుపడుతున్నాడు, నెప్తికి తెచ్చుకుంటున్నాడు, ఇది నక్క అని అనగానే అది జ్ఞానం అండి. సో ఏదైనా అడిగినప్పుడు గుర్తించడం, నెప్తికి తెచ్చుకోవడం జ్ఞానం. అలా కాకుండా వాటి మధ్య డిఫరెన్షియేషన్ చెప్పడం, వాడి గురించి సొంత వాక్యాలు చెప్పడం, అవన్నీ అవగాహన.
ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వీటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో అప్పుడు మనం అక్కడ ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇవి రాసుకోండి. అదేవిధంగా ఏదైతే ఈ బిఎస్ బ్లూమ్ గారు ఉన్నారో, బెంజమిన్ శామ్యుయల్ బ్లూమ్ గారు, ఈయన రాసింది టాక్సానమీ. సో టాక్సానమీ అనే బుక్ రాశారండి ఈయన, టాక్సానమీ. దాంట్లోటివి ఇవన్నీ. సో ఈయన రాసిన ఈ టాక్సానమీని ఇక్కడ భావావేశ రంగాన్ని ప్రవేశపెట్టిన ఈ కత్ హాల్ ఉన్నారు కదండి, ఈయన దాన్ని కొంచెం మోడిఫై చేసి దాంట్లో ఒక న్యూ వెర్షన్ని తీసుకొచ్చారు. అది 2001లో. ఈయన ఒక్కరే కాదండి. సో ఎల్డబ్ల్యూ ఆర్డర్సన్ అండ్ కర్త్ లెవిన్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎల్డబ్ల్యూ ఆర్డర్సన్ అండ్ కర్త్ లెవిన్, వీళ్ళు దానిలో కొంచెం మోడిఫై చేశారు. అందుకని నేను స్ట్రైక్ అవుట్ చేసి కూడా చూడండి రాసాను చూడండి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవల్యూషన్ అన్నాం మనం ఇందాక. ఇక్కడ నాలెడ్జ్ పోయి రిమెంబరింగ్ వచ్చిందండి. రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఎనాలిసిస్. ఇందాక మనం ఇక్కడ సింథసిస్ అన్నాం, తర్వాత ఎవల్యూషన్ చెప్పాం లాస్ట్లో. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎవల్యూషన్ని పైకి పంపించేసి సింథసిస్ని కింద తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా మనం ఎవల్యూషన్ కింద ఉన్నప్పుడు మనం ఏం చెప్పడం, ఇది ముఖ్యమైనది, ఇది సరళమైనది అన్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే డిఫరెన్స్, ఇది ఎల్ఓటి అండి, అంటే లాట్ అని కాదు, లోయర్ ఆర్డర్ థింకింగ్. లోయర్ ఆర్డర్ థింకింగ్ చాలా తక్కువగా ఉన్నది, ఇది అప్డేటెడ్ వర్షన్ అని, హెచ్ఓటి అని అర్థం. హెచ్ఓటి హయ్యర్ ఆర్డర్ థింకింగ్, ఇది లోయర్ ఆర్డర్ థింకింగ్ అండి. ఈయన ఎల్డబ్ల్యూ ఆర్డర్సన్ కర్త్ హాల్ రాసిన పుస్తకం ఏంటంటే టాక్సానమీ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, అసెసింగ్. అంటే ఆయన రాసిన బుక్, బిఎస్ బ్లూమ్ రాసింది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్, వీళ్ళు రాసిన టాక్సానమీ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెసింగ్ అనే బుక్ని రాశారు. ఇది బిఎస్ బెంజమిన్ గారి జ్ఞానాత్మక రంగంలో రివైజ్డ్ వర్షన్. సో మారింది ఏంది, ఏం మారింది, దానిలోంచి ఏంటి అన్న బిట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది, అందుకని ఇది కూడా నేర్చుకోండి. సో ఏంటండి 2021లో బిఎస్ బెంజమిన్ జ్ఞానాత్మక రంగాన్ని మోడిఫై చేసి తీసుకొచ్చినటివి ఎల్డబ్ల్యూ ఆర్డర్సన్ అండ్ కర్త్ హాల్ గారు తీసుకొచ్చారు. దాంట్లో మారింది ఏంటి, ఫస్ట్ వన్ నాలెడ్జ్ రిమెంబరింగ్గా మారింది, తర్వాత అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, ఎవాల్యూషన్, సింథసిస్. సో ఇది లాట్, అది హాట్, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందాక మనం స్కిల్స్ అన్నాం కదండి, ఇక్కడ స్కిల్స్ అంటే కళలు, నైపుణ్యాలు ఇవన్నీ వస్తాయి అని చెప్పాం మానసిక చలనాత్మక రంగంలో. ఆ స్కిల్స్ ఎన్ని రకాలు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో స్కిల్స్ 5 టైప్స్ అండి. స్కిల్స్ 5 టైప్స్. ఆ స్కిల్స్ 5 టైప్స్ ఏవి అంటే చిత్రలేఖన నైపుణ్యం, అంటే బొమ్మలు గీసే నైపుణ్యాన్ని చిత్రకళా నైపుణ్యం అంటారు. లేదా హస్త నైపుణ్యం, అంటే చేతితో చేయగలరు, అంటే నమూనాలను తయారు చేయడం అండ్ మోడల్స్ని తయారు చేయడం, పరికల్పనలు ఎంపిక, పట్టుకోవడం, జాగ్రత్త పరచడం, ఇవన్నీ కూడా హస్త నైపుణ్యం. ఏదైనా గాజు సౌండ్ దాన్ని పట్టుకోవడం కూడా హస్త నైపుణ్యమే వస్తుంది. అలాగే చిత్రలేఖనం, బొమ్మలు గీయడం రెండోది హస్త నైపుణ్యం. ఏదైనా గాజు సీసా ఉంది, దాన్ని పట్టుకోవడం కూడా ఒక నైపుణ్యం కిందకే వస్తుంది. దాన్ని పరికల్పన చేయడం, లేదంటే ఏమైనా ఆర్టికల్స్ లేదా టీఎల్ఎం చేయడం, ఇవన్నీ హస్త నైపుణ్యం కిందకే వస్తాయి. ఏదైనా ప్రత్యేకంగా చేయడం డైస్తో. బొమ్మలు గీయడం చిత్ర నైపుణ్యం, హస్త నైపుణ్యం. ఇంకోటి పరిశీలన నైపుణ్యం, పరిశీలన చేసే నైపుణ్యం కూడా స్కిల్ కిందకే వస్తుందండి. ఎక్స్ప్రెసివ్ స్కిల్, అంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేయడం, కొంతమంది డైస్తో కానీ స్టోన్స్తో కానీ రకరకాలవి చేస్తారు, అది ఎక్స్ప్రెసివ్ క్యూ. పరిశీలన, ఎక్స్ప్రెసివ్ స్కిల్, తర్వాత ప్రజెంటేషన్, లాస్ట్ ప్రజెంటేషన్ స్కిల్ లేదా రిపోర్టింగ్ స్కిల్. ఇవన్నీ చేసి కూడా ఇప్పుడు నేను ఇవన్నీ రాసుకొని కూడా నేను మీకు ఏం చేస్తాను, ప్రజెంటేషన్ ఇస్తున్నాను. సో చెప్తున్నాను, దాని రిపోర్టింగ్ స్కిల్ అని కూడా అంటాము, ప్రజెంటింగ్ స్కిల్. ఈ ఎక్స్ప్రెసివ్ స్కిల్ని మీకు తెలుగులో ఏమి అంటారు అని అంటే అభివ్యంజన కళ లేదా నైపుణ్యం అని అంటారు. సో ఇది రిపోర్టింగ్ స్కిల్ని నివేదన, ప్రజెంటేషన్, ఇలా. చిత్రకళా నైపుణ్యం ఫస్ట్ వన్, చిత్రకళా నైపుణ్యం, హస్త నైపుణ్యం అంటే పట్టుకోగలిగే సామర్థ్యం, పరిశీలన నైపుణ్యం అబ్జర్వేషన్, తర్వాత ఎక్స్ప్రెసివ్ అభివ్యంజన, ఎక్స్ప్రెసివ్ స్కిల్, ప్రజెంటేషన్, రిపోర్టింగ్ స్కిల్. ఇవన్నీ అనేటివి స్కిల్ టైప్స్లో భాగం అండి, స్కిల్ టైప్స్లో భాగం. సో ఇదండి. సో ఏంటి బెంజమిన్ బ్లూమ్స్ గురించి. సో నేను దీన్ని ఒక పీడిఎఫ్ ఫామ్లో చేశానండి. సో మీరు ఆ వాట్సాప్లోంచి మీరు లాగిన్ అయి చూసుకోవచ్చు. సో ఇదండి ఇక్కడ నేను చెప్పినట్టు బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం థింకింగ్, ఫీలింగ్, యాక్షన్స్ ఇవన్నీ అండి. సో జ్ఞానాత్మక రంగం, భావావేశం, మానసిక చలనాత్మక రంగం, ఇవన్నీ దేనిలో భాగం అంటే ప్రవర్తనలోకి
మార్పు వస్తాయి. ఇవి స్పష్టీకరణలు, విద్యార్థి యొక్క లక్ష్యాల స్పష్టీకరణలు. ఇందులో మనకి 3 రకాలు ఉన్నాయి. 3 రంగాలు: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. దీనిలో చూడండి బిఎస్ బెంజమిన్ వర్గీకరించారు. 1956 నేను చెప్పాను, 1964 ఇది, 1969, 72. అంటే ఇందాక నేను 2 చెప్పానండి, మీరు ఎందుకు 2 చెప్పారు అనుకోబాకండి, అది మర్చిపోయి చెప్పడం. ఒక్క నిమిషం చూడండి. 1969 అది మ్యాథ్స్ బుక్లో ఉన్నదండి. 1969 అని మ్యాథ్స్లో ఉంది. 1972 అనేది సోషల్లో ఉంది. మీకు 1962 కనిపిస్తే 1962 పెట్టుకోండి, 1972 కనిపిస్తే దాన్ని పెట్టుకోండి. 1962 లేని పక్షంలో, ఎందుకంటే మ్యాథ్స్ మెథడాలజీలో ఇది ఉంది, సోషల్ మెథడాలజీలో ఇది ఉంది, అందుకని 2. ఈయన ఆర్హెచ్ దవే గారు ఇండియన్ అండి. ఎలిజబెత్ సింఫన్స్, ఆర్హెచ్ దవే ఇద్దరు రాశారు మానసిక చలనాత్మక రంగాన్ని. దాని ఎందుకు పరిశోధనలు చేసిన వ్యక్తులు. దాంట్లో ఈ ఆర్హెచ్ దవే గారు ఇండియన్ అండి. ఇండియాకి సంబంధించిన వ్యక్తి. సో అలాగా, అందుకని ఇక 1969 ఇది మ్యాథ్స్ ప్రకారం. సో ఇది మెదడు ముఖ్యమైనది. దీనిలో హృదయం, దీనిలో కర్మేంద్రియాలు అంటే శరీరం, మనసు, కండరాలు, కాలు, చేతులు. సరళత నుండి క్లిష్టత చెప్పాను ఇందాక. అంతర్వృద్ధి, సమన్వయీకరణ, కోఆర్డినేషన్. ఇందులో 6 ఉపరంగాలు ఉన్నాయి. దీంట్లో 5. దీని నుంచి మళ్ళీ మనకి ఎన్ని లక్ష్యాలు వచ్చాయి? 3. అంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ఇదోని జ్ఞానం, అవగాహన, వినియోగం. వీటిలో అంటే తెలుగులో కూడా వస్తాయండి. ఇందాక నేను నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అవన్నీ తెలుగులో చెప్పాను కదా. ఈ పీడిఎఫ్లో మీకు ఇంగ్లీష్లో వస్తాయి. సో మీరు ఇక్కడ స్టాప్ చేసి కూడా రాసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నానండి. సో 3 లక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఉపరంగాలు వచ్చి 6, లక్ష్యాలు ఎన్ని? 3. ఇందులో వచ్చి 3 ఏంటి? 3 అభిరుచి, వైఖరి, ప్రశంస. అభిరుచి ఇంట్రెస్ట్, వైఖరి యాటిట్యూడ్, ప్రశంస ఇక్కడ నైపుణ్యాన్ని మన స్కిల్ అంటారు. దీని నుంచి ఒకటే లక్ష్యం వచ్చింది. ఆ ఒకటి లక్ష్యం 5గా టైప్స్ ఉన్నాయి అని చెప్పారండి. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగాన్ని బెంజమిన్ బ్లూమ్స్ సహకరించిన విద్యావేత్త గాగ్నే మనస్వి హిరోన్. అది కూడా నేను దానిలో పాటుగా చెప్పేశానండి మీకు. ఈయన రాసినది బిఎస్ బెంజమిన్ బ్లూమ్స్ గారు రాసినది ఏ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బ్లూమ్స్ గారు రచించిన గ్రంథం. ఈయన చికాగో యూనివర్సిటీకి చెందిన వ్యక్తి అండి. దగ్గర మెన్షన్ చేశారు చూడండి. అమెరికా సైకాలజీ విద్యావేత్తలు వర్గీకరణపై మొదటి చేసిన వ్యక్తి అండి. సో ఏ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఇదండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది మీకు విద్యా లక్ష్యాల అమరిక, వర్గీకరణాత్మక రంగం, మానసిక రంగం, చలనాత్మక రంగం. దీనిలో మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. 6. ఇందులో 6 రంగాలు ఉన్నాయి, 6 ఉపరంగాలు ఉన్నాయి. దీంట్లో 5, దీంట్లో 5. దీంట్లో 6 ఉన్నాయి, 6 మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో 5, దీంట్లో 5. దీనిలో లక్ష్యాలు ఎన్ని? 3 లక్ష్యాలు. ఇవే జ్ఞానము, అవగాహన, వినియోగం. అది నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. దీనిలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంట 3? అభిరుచి, వైఖరి, ప్రశంస. ఇక్కడ దీనికి నేను చెప్పిన కోడ్ ఏంది? IMPAN. ఇమిటేషన్, మ్యానిపులేషన్, పర్సెప్షన్, ఆర్టికులేషన్, న్యాచురలైజేషన్. దీనికి నేను చెప్పాను RRVOC. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. అంటే ఇలా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడానికంటే కోర్స్ గుర్తుపెట్టుకుంటే తొందరగా గుర్తుంటుందండి, రీకాల్కి కూడా బాగుంటుంది. అందుకని ఇక్కడ ఇదండి. భావావేశ రంగంలో కింది స్థాయి లక్షణం ఏంది? గ్రహించడం అనేది కింది స్థాయి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి ఏది? అత్యున్నత మీరు చూడండి. అత్యున్నత అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్, ఆల్దో హయ్యర్ అండి. క్యారెక్టరైజేషన్. ఎక్స్క్యూజ్ మీ అండి, కొంచెం ఫీవర్ అండి, అందుకని అండి డిస్టర్బెన్సెస్ అండి. కింది స్థాయి లక్షణం అంటే చాలా తక్కువ స్థాయి ఏది? గ్రహించడం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, గ్రహించడం అంటే ఇది చాలా లాట్, ఇది హాట్. కానీ రివైజ్డ్ వర్షన్లో ఎల్వి ఆర్డర్స్ అన్న వాటిలో చెప్పిన దాంట్లో ఏంది అని అంటే ఇక్కడ మారిపోతాయి. ఇక్కడ ఈ నాలెడ్జ్ బై రిమెంబరింగ్ వస్తుంది, ఈ అనాలిసిస్ సింథసిస్ కిందకి పోతాయి. అప్పుడు ఇది హాట్ అవ్వద్ది, ఇదేమో లాట్ అవ్వద్ది. అది మనకి వాళ్ళు అక్కడ చెప్పింది. ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో రెండవది ఏది? అత్యున్నతిది అంటే దీని పైది వ్యవస్థీకరణ. అంటే క్యారెక్టరైజేషన్ ఫస్ట్ 1 అయితే ఇది సెకండ్ 1, ఇది థర్డ్ 1, అలాగా 2ది 3ది అలాగ అడుగుతారు.
దాంట్లో అభిరుచి అవగాహన చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నిటివి ప్రీవియస్ డేట్లో 2018లో అడిగిన బిట్స్ అండి. నేను దాన్ని కూడా మీకు ఫోటో తీసి పెట్టాను, కావాలంటే రాసుకోండి, లేదంటే ఆన్సర్స్ క్లోజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇవి కూడా నేను యాడ్ చేస్తే ల్యాగ్ అవ్వద్ది వీడియో, ఇంకా మీరు నన్ను తిట్టుకుంటారు, అందుకని నేను ఇక్కడ క్లోజ్ చేస్తానండి. ప్లీజ్ ఈ వీడియోని ఒక ఇద్దరికన్నా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్పినట్టు ఇంగ్లీష్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాను, అందుకని ఎర్లీ మార్నింగే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీరు చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అందుకే కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నానండి. సో ఈ నోట్స్ రాసుకోండి, దీని నుంచి చాలా ఇంపార్టెంట్ ఇది అండి బిట్ వస్తుంది. సో నేను నెక్స్ట్ వీడియో వచ్చి దీని కంటిన్యూషన్ ఈవినింగే చేయడానికి చూస్తానండి. అంటే ఇంగ్లీష్ మీద చేస్తానండి. ఇంగ్లీష్లో మనకి 6th లెసన్ ఉంది కదండి, దాంట్లో ఆథర్స్ మీద చేస్తాను. మనకు అది కూడా డిఎస్సికి ఇంపార్టెంట్. అంటే 6th లెసన్ మొత్తంలో ఉన్న ఆథర్స్ని తీసుకొచ్చి ఆ లెసన్ నేమ్ని ఆథర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనకి 4 బిట్స్ వస్తాయి 2 మార్క్స్కి, చాలా ఇంపార్టెంట్. ఎస్సీ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకనండి. సో దీని నోట్స్ని మీరు ఆపి రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.